హలో మై బ్యూటిఫుల్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్యచందన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము శ్రీశైలం వెళ్తున్నాం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. ఆల్మోస్ట్ ఒక పెళ్ళైనప్పటి నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ ఒకళ్ళకి కుదరట్లేదు. ఇంకా అన్ని ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వర్క్ అనేసి, లీవ్స్ అనేసి, హెల్త్ ఇష్యూస్ అన్నిటి వల్ల ఫైనల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 2-3 డేస్ ముందు అనుకున్నాం శ్రీశైలం వెళ్దాం అనేసి. ఓకే అనుకుని అప్పటికప్పుడు బయలుదేరి వెళ్తున్నాం అనమాట. నైట్ ఇంకా పక్కా రేపే అని డిసైడ్ అయ్యి నైట్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ మళ్ళీ నైట్ ఎందుకు అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యాము. ఇంకా నైట్ అంతా అసలు పడుకోలేదు. 12 తర్వాత మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసి ఇంట్లో పూజ చేసుకొని ఫ్రెష్ అయ్యి అందరం స్నానాలు చేసేసి మొత్తం స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 అయింది. బట్ మేము వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ అవర్స్ కదా, చాలా బాగుంది వెదర్ కానీ, అసలు ఆ క్లైమేట్ కూడా సూపర్ ఉంది. ఇంకా కివి కోసం కార్లోనే పడుకుందనమాట. అండ్ కివి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇలా ట్రిప్స్కి వెళ్ళినా, ఇంటికి ఎవరైనా వచ్చినా కొత్త వాళ్ళు, లేదా తనని బయట ఎక్కడికైనా తిప్పినా అసలు ఎంత ఎంజాయ్, ఎప్పుడు బయటికి ఎవరు తీసుకెళ్తారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. తనకి ఎందుకో చాలా హ్యాపీగా. చాలామంది పిల్లలు అలానే ఉంటారా, లేదంటే కొంతమంది ఇలా ఉంటారు. మీకు ఎలా, మీ పిల్లలు ఎలా ఉంటారో కామెంట్ చేయండి. లెగిసిన తర్వాత కొంచెం నా దగ్గర కూర్చొని వ్యూ చూసింది. అండ్ నేను బ్యాక్ సైడ్ కూర్చున్నా కాబట్టి ఆమెకు అంత క్లియర్గా కనిపించట్లేదు అట్టుంది. ఇంకా లెగ్గగానే అసలు చూడండి, ఆమె మొహం నిద్ర మబ్బు వదలలేదు. ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది. ఇంకా శ్రీశైలం కొంచెం నియర్ బై వచ్చామన్నప్పుడు 8:30-9 ఆ టైంలో ఇంకా కివికి కూడా బ్రేక్ఫాస్ట్ తినిపించాలని, మేము కూడా చేయాలనేసి కొండపైకి వెళ్ళేటప్పుడు ఇంకా కిందే ఆ ఘాట్ రోడ్కి వెళ్ళాక ముందే కిందే తినేసేలాం. ఎందుకంటే పైన అంత ఘాట్ రోడ్ అంత బాగోదు, మళ్ళీ మనకి అవైలబుల్ ఉండదు కదా, తినేద్దాం అనేసి ఇక్కడ ఆగాము. కొంచెం ఆ ఘాట్ రోడ్ ఇంకా వస్తుంది దగ్గరలో ఉన్నప్పుడే ఫుల్ గాలి. ఎంత గాలి అంటే లిటరల్లీ ఒక్కొక్కళ్ళ హెయిర్ ఎగిరిపోవడం, డ్రెస్సెస్ ఇట్లా అన్నీ ఫుల్ ఉంది. అప్పటి వరకు మేము కార్లో ఉండేసరికి మాకు అంత అర్థం కాలేదు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ ఆగాము. ఇక్కడ దోశ తీసుకున్నాను నేను. యాక్చువల్ నాకు దోశ ఇష్టం ఎక్కువ. మోస్ట్లీ నేను ఎక్కడైనా మసాలా దోశ ఉంటే మసాలా దోశ ప్రిఫర్ చేస్తాను. బట్ అందరం ఒక్కొక్క టిఫిన్ తీసుకొని అందరం షేర్ చేసుకున్నాము. సో బబ్బుగడు పూరి బాగుంది అని అంటే ఇంకా వాడు పూరి టేస్ట్ చేయమని వాడు తినిపించాను నాకు పూరి. బట్ పూరి కూడా బాగుందనమాట. మీరు ఎవరైనా ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే కార్లో ట్రావెల్ చేస్తే ముందు టిఫిన్ చేసేస్తే ఘాట్ రోడ్ ఎక్కండి. ఎందుకంటే మాకు చాలా టిఫిన్ చేయడం వల్ల చాలా ప్లస్ పాయింట్ అయింది. లేకపోతే అంతసేపు టిఫిన్ చేయకుండా ఘాట్ రోడ్ ఎక్కుంటే చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 2 hours వరకు మాకు అదే టైం పట్టింది. అండ్ అక్కడ ఆగి తినలేము, అవి అంత బాగోవు. అండ్ ఫస్ట్ టైం నేను బయట కాఫీ తాగాను. అసలు నేను ఎప్పుడు తాగను. నాకు ఎందుకో చల్లగా ఉంది వెదర్ అంతా, వర్షం పడేలా గాలి ద్వారం అంతా ఉంది కదా, నాకు ఎందుకో కాఫీ తాగాలనిపించింది. ఇంకా నేను కాఫీ తాగాను. అండ్ చందన్ వాళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశారనమాట. అందరం చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు చెప్పాను కదా, మనం వెళ్ళే ఘాట్ రోడ్లో ఎక్కడ ఏమీ అవైలబుల్ ఉండదు అనేసి. సో మొత్తం అడవి టైప్ ఉంటుంది అనమాట. అండ్ దీనికి కూడా టైమింగ్ అవర్స్ ఉంటాయి. ఈవినింగ్ మనం రిటర్న్ వచ్చేయాలంటే 6 కల్లా బయలుదేరిపోవాలి. 6 తర్వాత బయలుదేరితే ఇక్కడ మధ్యలో ఆపేస్తారు. అండ్ మార్నింగ్ కూడా 6 తర్వాతే ఎలో చేస్తారనమాట. సో అందుకని మేము కిందే తినేసి ఇంకా ఘాట్ రోడ్ డ్రైవింగ్ వచ్చేసి మోస్ట్లీ బబ్బు చేశాడు. అప్పుడప్పుడు చందన్ కూడా డ్రైవ్ చేశాడు. బట్ నేను ఎంత రిక్వెస్ట్ చేసినా నాకైతే ఇవ్వలేదు. ఎందుకంటే ఎందుకు అందరం ఉన్నాం కదా అని. ఎట్ ద సేమ్ టైం నాకు కొంచెం కివితోనే సరిపోయింది. ఇంక అందరం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసిందంటే కివి. ఆమెకి ఇష్టం కదా, ఇంకా కార్లో అటు నుంచి అటు ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఎంజాయ్ చేయడం, జంప్ చేయడం. ఎవరైనా పడుకుంటే అస్సలు పడుకోలేదు. ఆమె అయితే చాలాసేపు పడుకుంది. అండ్ ఇక్కడ ఏంటంటే కివి పాయింట్ ఏంటంటే వాళ్ళ మమ్మీని కానీ ఎవరిని టచ్ చేయదు. నాట్ ఓన్లీ మమ్మీ, ఎవరు ఒక పర్సన్ టచ్ చేయదు. అది ఫీమేల్ ఆర్ మెయిల్, కానీ ఒకరు టచ్ చేసుకోకూడదు. ఇప్పుడు సోనియా నా ఒళ్ళో పడుకుంది అనేసి ఎప్పుడు లేపాలని రెడీగా ఉంది. ఇంకా ఫైనలీ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బట్ వాటర్ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయలేదు కాబట్టి మనకి ఇట్లా కొంచెం, అదే గేట్స్ ఓపెన్ చేస్తే డ్యామ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. మేము ఇంతకుముందు మా డాడీ వాళ్ళు ఎప్పుడైనా తీసుకెళ్ళేటప్పుడు మనకి తెలుస్తుంది కదా డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారని. ఆ టైంలో తీసుకెళ్ళేవారు అనమాట నన్ను మా తమ్ముడు అదంతా చూపించడానికి. అండ్ మనకి అక్కడ గేట్ ఓపెన్ చేస్తే ఫుల్ క్లియర్ ఉంటుంది, బాగుంటుంది క్లీన్గా. అండ్ ఫైనల్లీ శ్రీశైలం వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మేము
పాలధార పంచదార అండ్ పాతాళ గంగ అట్లా చిన్న చిన్న టెంపుల్స్, సాక్షి గణపతి ఇవన్నీ చూసుకొని తర్వాత మెయిన్ టెంపుల్కి అనుకున్నాము. బట్ సాక్షి గణపతికి వచ్చేసి బయట నుంచే దండం పెట్టుకున్నాం. ఎందుకంటే లోపలికి వెళ్ళి దండం పెట్టుకుందాం అనేసరికి మళ్ళీ టైం సరిపోదు అన్న పాయింట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మేము సడన్గా ప్లాన్ చేసుకొని వచ్చాము కదా, మాకు ప్లాన్ లేదు కదా, సడన్గా వచ్చేసరికి మాకు రూమ్ కూడా ఏది బుక్ అయ్యి లేదనమాట. ఫైనల్ ఇక్కడ పాలధార పంచదారకు వచ్చాము. యాక్చువల్గా అయితే ఇంతకుముందు ఫుల్ వాటర్ వచ్చాయి, బట్ టేస్ట్ కూడా మనకు కొంచెం స్వీట్ ఉండే. ఇప్పుడు వాటర్ రావట్లేదు మొత్తం ఇట్లా, అంటే ఐ మీన్ మేబీ వాటర్ లేక ఇంకా వర్షాలు అవన్నీ స్టార్ట్ కాలేదన్న దేనికో తెలీదు, బట్ వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా కివిని తీసుకొని పైకి ఎక్కాడనమాట తేజ. ఆ వాటర్ మా అందరి మీద చల్లాడు. అండ్ నేను ఎస్పెషల్లీ నేను చాలా ఇక్కడ బాగుంటుంది పాలధార పంచదార అని ఫోర్స్ చేసి అంత స్టెప్స్ దిగి వస్తే కానీ బిస్కెట్ అయిందనమాట. అంత ఏం లేదు, ఎక్కువ వాటర్ లేపేసరికి ఆ ప్లేస్ కూడా అంత అట్రాక్టివ్ ఏం లేదనమాట. ఇంకా ఫైనల్లీ వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత రూమ్స్ ఏమైందంటే మేము ఆల్రెడీ బుక్ చేసి లేము, అప్పటికప్పుడు బుక్ చేసుకోలేము, ఫుల్ రష్ ఉన్నారు. ఆ రోజు ఏదో సమ్ ఫేమస్ ఫెస్టివల్ కూడా ఏదో డే ఉంది, స్పెషల్ డే ఉందన్నమాట. సో మాకు సుబ్బు అన్నయ్య అనేసి చందన్ వాళ్ళ ఫ్రెండ్ ఆ అన్నయ్య, నా అన్నయ్య చాలా హెల్ప్ చేశారు మాకు. నేను వస్తున్నా అని, అన్నయ్య వాళ్ళు శ్రీశైలంలో ఉంటారు అండ్ అన్నయ్య అక్కడ శ్రీశైలంలోనే వర్క్ చేస్తారు అన్నమాట, లడ్డు కౌంటర్. ఇప్పుడు కనిపిస్తున్నారు కదా క్యాబ్ పెట్టుకుని, ఈ అన్నయ్య అనమాట మాకు చాలా హెల్ప్ చేశారు. నేను చెప్పాను ఇలా వస్తున్నాం అన్నయ్య అని అంటే ఒక 2-3 అవర్స్కి అని చెప్పేసి ఒక రూమ్ అరేంజ్ చేశారు. ఇంకా అక్కడే ఫ్రెష్ అయ్యాము. అక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి, బట్ అన్నయ్య వచ్చి కివి ఉంది కదా తను ఎత్తుకొని వెళ్ళడం కష్టం అనేసి అన్నయ్య నన్ను డ్రాప్ చేశారు. ఇంక వీళ్ళందరూ నడుచుకుంటూ వచ్చారన్నమాట డైరెక్ట్. అండ్ దర్శనం కూడా ఆ అన్నయ్య చెప్పారు, దర్శనంకి బెటర్ మీరు నార్మల్ దర్శనం అయితే చాలా టైం పడితే జనాలు ఉన్నారని అంటే ఇంకా మనం 300 రూపీస్ దర్శనం బుక్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఏపీలో ఏ టెంపుల్ అయినా కూడా డైరెక్ట్ కౌంటర్స్ ఉంటాయి కదా, 300 రూపీస్ టికెట్ కౌంటర్ అలా అనేసి ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి మనం క్యాష్ ఇచ్చేసి తీసుకునే ఆప్షన్ లేదనమాట. ఇంతకుముందు ఏంటి జనరల్గా మనం 300 పే చేసేస్తే వాళ్ళు చిన్న టోకెన్ లాగా ఇచ్చేవాళ్ళు, సో ఆ టోకెన్ తీసేసుకొని వెళ్ళే వాళ్ళం కదా. కానీ ఇప్పుడు అలా కాదు, మొత్తం ఆన్లైన్ అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ అని చెప్తే ఇంకా యాప్ లింక్ ఇచ్చారు, సో ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. అండ్ లోపల నేను ఏమి తీయలేకపోయాను సెల్ లేదని చెప్పేసి. ఇక్కడ మేమైతే కొన్ని ఫొటోస్ దిగాము, అందరం ఫొటోస్ దిగేసి మళ్ళీ మేము ఎక్కడైతే రూమ్ ఇచ్చి తీసుకున్నామో అక్కడికి వచ్చేసాం. ఎందుకంటే మేము సేమ్ డే నైట్ ఎర్లీ మార్నింగ్ 3కి బయలుదేరాం, మళ్ళీ సేమ్ డేనే రావాలి, నెక్స్ట్ డే ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు అనేసి మళ్ళీ ఎమ్మటే అంటే చూసాము, పర్లే బాగానే ఎంజాయ్ చేసాం. ఎందుకంటే మాకు అక్కడ దర్శనంకి ఆల్మోస్ట్ వెయిటింగ్ హాల్లోనే 2 అవర్స్ 3 అవర్స్ కూర్చున్నాం. నేను ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 5 to 6 టైమ్స్ వెళ్ళా బిఫోర్ మ్యారేజ్. డాడీ వాళ్ళు తీసుకెళ్తూ ఉండే, ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు అసలు శ్రీశైలంలో వెయిటింగ్ హాల్ ఉంటుందన్న, అది ఉంది అవైలబుల్ ఉంది అని కూడా తెలీదు. ఓన్లీ తిరుపతిలోనే ఉంటుంది, అక్కడే 24 అవర్స్ 12 అవర్స్ అలా కూర్చోబెడతారని తెలిసింది. బట్ ఫస్ట్ టైం మేము వెయిటింగ్ హాల్లో కూడా కూర్చున్నాం. అంటే యూ కెన్ ఇమాజిన్ ఎంతమంది జనం ఉన్నారనేసి. ద సేమ్ టైం కివి కూడా ఉంది కదా, ఇంకా వెయిటింగ్ హాల్లో ఉండి అక్కడే ప్రసాదం అవి పెట్టారు. లంచ్ అలాగే అయిపోయింది అనమాట. ఇంకా బయట లంచ్ అంటూ స్పెసిఫిక్గా ఏం తినలేదు మేము. మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ తిన్నది అండ్ ఆఫ్టర్నూన్ అక్కడ ఉప్మా కర్డ్ రైస్ లాగా అలా పెట్టారనమాట. ఇంకా కివి అది మేము కూడా అదే తిన్నాము. అండ్ మేము తీసుకున్న రూమ్కి ఆపోజిట్లో ఇలా ఉంది వ్యూ. ఇక్కడ నుంచి చూస్తే ఎంత బాగుందో అక్కడ. మీరు ఇప్పుడు నేను జూమ్ చేసి చూపించాను కదా, అక్కడ ఒక చిన్న రిసార్ట్ టైప్ ఉంది ఎవరిదో, చాలా బాగుంది అసలు. ఇంకా మేము ఇక్కడ ఉంటేనే మాకు ఎంత బాగా కనిపించింది అంటే వ్యూ, అక్కడ రిసార్ట్ నుండి చూస్తే అసలు ఎంత బాగా కనిపిస్తుందో ఫారెస్ట్ అంతా. మేమంతా అందరం జూమ్ చేసి చూస్తున్నాం ఏమైనా యానిమల్ కనిపిస్తుందేమో అని. చిన్న ఒక పాండ్, ఒక లేక్ టైప్ అక్కడ కనిపించింది మాకు. అండ్ మీకు ఎంతమందికి తెలుసు శ్రీశైలంలోనే ఇష్టకామేశ్వరి టెంపుల్, నల్లమల్ల ఫారెస్ట్లో ఇష్టకామేశ్వరి టెంపుల్ ఉంటుంది అనేసి. ఒక బిఫోర్ మ్యారేజ్ 2 years బ్యాక్ చందన్ వెళ్ళాడు అనమాట. అంటే ఫ్రెండ్స్ అందరం మేమందరం వెళ్ళాం శ్రీశైలం, బట్ నేను వెళ్ళలేదు, నేను అంత డేర్ చేయలేదు ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్ళి టెంపుల్కి. నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, అదే సుబ్బు అన్నయ్య అన్న కదా, అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సుబ్బు అన్నయ్య ఇంకా రిమైనింగ్ తేజ, చందన్ ఫ్రెండ్స్ అందరు, అజయ్ వీళ్ళందరూ వెళ్ళారనమాట. చాలా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పటికీ అది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అని చెప్తారు. ఇంకా ఫైనల్లీ మేము రిటర్న్ అయిపోయాము. అండ్ ఇప్పుడు మార్నింగ్ 3కి ఇంట్లో నుంచి బయలుదేరాము. అండ్ ఈవినింగ్ మళ్ళీ 6 లోపు దిగాలి కదా, మళ్ళీ తర్వాత ఎలో చేయరని అంటే మేము ఆల్మోస్ట్ 5 కల్లా స్టార్ట్ అయిపోయాము రిటర్న్. మళ్ళీ ఎందుకు ఛాన్స్ తీసుకోవడం,
వెళ్ళిపోతే అయిపోతుంది కదా అన్న పాయింట్లో వెళ్ళిపోయాము. ఇంకా నేను వెళ్ళేటప్పుడు కొన్ని ఇంట్లో ఖమ్మం నుంచి అత్తమ్మ స్వీట్ షాప్లో నుంచి తీసుకొచ్చిన స్నాక్స్ ఉన్నాయి. ట్రావెల్ ఎవరైనా తింటారు కదా, మనం అన్ఈవెన్ టైంలో ఏమి అవైలబుల్ లేకపోతే అనేసి అన్నీ తీసుకొని వచ్చా. ఇంకో నేను ఇంకా అందరిని అడుగుతున్నా ఏమైనా తింటారు, ఇవి ఉన్నాయి అనేసి అన్నీ చూపిస్తున్నాను అనమాట. ఎవరికి ఏదైనా ఆకలేస్తే తింటారు, ఎందుకంటే లంచ్ చేయలేదు. వాళ్ళు పెట్టిన ఆ ప్రసాదం ఉప్మా కొంచెం బౌల్స్లో పెడతారు కదా, మనం ఎంతైనా మన ఇంట్లో అన్నం కానీ బయట ఏదైనా ఫుడ్ రైస్ కానీ ఏదైనా తింటే ఆ టైంలో మనకి కొంచెం సాటిస్ఫైడ్ ఉంటుంది. అది తినలేదు కాబట్టి ఇంకెవరికైనా ఏమైనా కావాలి. ఎందుకంటే చందన్ వీళ్ళు కొంతమంది పడుకున్నారు, తేజ, చందన్, బబ్బు వీళ్ళు పడుకున్నారు, జర్నీ చేసి డ్రైవ్ చేసి ఉన్నారు కదా. ఇంకప్పటికి కొంచెం లేవి కొంచెం తినిపించాం కానీ ఫుల్ఫిల్ అవ్వలేదు. సో కొన్ని స్నాక్స్ అనమాట. ఇంకా కివి పడుకొని లెగిసింది, మళ్ళీ ఒక రౌండ్, మళ్ళీ స్టార్ట్ ఎంజాయ్ చేయడం, ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా ఆన్ ద వేలో రిటర్న్ అయ్యేటప్పుడు మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 అయింది. బట్ నైట్ డిన్నర్ బయటే అనేసి చూస్తున్నామే. ఒక డిస్కషన్, దాబాలో తినాలా, రెస్టారెంట్కి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్దాం, ది బెస్ట్ ఏముంది అని అటు ఇటు చేసి వెళ్ళేటప్పుడు రిటర్న్లో ఒక దాబాలో ఆగామన్నమాట. ఇంకా దాబాలోనే డిన్నర్ ఫినిష్ చేసాం. దాబా ఏమి అంత గుడ్ క్వాలిటీ కానీ అంత టేస్టీ ఫుడ్ ఏమీ లేదు, అందుకే నేను పెద్ద క్యాప్చర్ కూడా ఏం చేయలేదు. అది ఆన్ ద వేలోనే తినేసి ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాం. బట్ కివి చూడండి ఎంత హ్యాపీ ఎంజాయ్ చేస్తుందో కివికి అయితే, ఎందుకంటే బాగా నచ్చింది కివికి ఈ జర్నీ చేయడం, ఇలా ఎంజాయ్ చేయడం అంటే కివికి చాలా ఇష్టం. చెప్పా కదా, తనకి ఎప్పుడు బయటికి వస్తే పడుకోవడం కూడా కౌంట్ కానీ అవర్స్ కానీ తగ్గుతాయి. బేసికల్లీ ఇంట్లో ఉంటే ఎక్కువ అవర్స్ పడుకుంటుంది, ఇలా బయటికి వెళ్తే తగ్గిద్ది అనమాట. ఎందుకంటే ఎంజాయ్ చేయాలి, కొత్త వాళ్ళు ఉన్నా ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నా హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి వాళ్ళతోటి. పడుకుంటే ఎలా వెళ్ళిపోతారేమో ఆ కాన్సెప్ట్లో ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ తేజ నిద్ర వస్తుందని పడుకుంటే అస్సలు పడుకోనివ్వట్లేదు, ఒకటే డిస్టర్బ్ చేస్తుంది తేజని, ఎట్లా లేపుదామా అనేసి. అండ్ ఫైనలీ ట్రిప్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అందరూ అవుట్ బాల్ అనమాట రిటర్న్, ఎందుకంటే ముందు డే ఫుల్ నైట్ నిద్ర లేదు మా ఎవరికి కూడా. అండ్ దట్టు తేజ వర్కింగ్ అనమాట, వర్కింగ్లో పర్మిషన్ తీసుకొని వచ్చాడు. మేమైనా ఇంట్లో ఉన్నాం మేమందరం, బట్ ఉన్నా కూడా ముచ్చట్లు పెడితే ఇంకా ఉంటుంది కదా, అందరం ఒకటేసారి కలిస్తే అన్ని ఆ టాపిక్స్ ఈ టాపిక్స్ అని డిస్కస్ చేస్తూ ఎవ్వరం పడుకోలేదు. ఈవెన్ చందన్ బాబు నిద్ర వస్తున్నా కూడా మేము మాట్లాడుతూ వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసాం, పడుకోలేదు. ఇంకా ఫస్ట్ వెళ్ళేటప్పుడు అందరం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాం, ఎవరం పడుకోలే. రిటర్న్లో మాత్రం అందరు వన్ బై వన్ పడుకున్నారు. అండ్ కివి కూడా పడుకుంటే చందన్ నేను కూడా పడుకుందామని చూస్తే కివి అస్సలు పడుకోవట్లేదు. అండ్ కొద్దిసేపు నేను పడుకోబెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు నిద్ర వస్తుంది, ఇంకా అందుకని చందన్ తీసుకున్నాను నన్ను పడుకోమని చెప్పేసి. హోప్ మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.